వర ఎవరికి చెప్పకుండా భైర కొడుకు కుంజర కొడుకుతో కలిసి సముద్రం మీదకి దొంగతనానికి పోయిండాడంట. దేవరకి ఎదురెళ్తున్నారు సింగప్ప. ఆ మృగాలేడికి ఏవో మాయ మాటలు చెప్తే గొర్రె పిల్లలాగా నమ్మి ఆ మందలో కలిసిపోయి ఉంటాడు వీడు. ఏదో ఒకటి చేసి ఆపండి సింగప్ప. నా పెనిమిటి దేవర గురించి నాకంటే మీకే బాగా తెలుసు. కళ్ళ ముందు తప్పు చేసేది కన్న కొడుకైనా వదులుతాడు. ఎంత చెబుతుండా ఎవరు ఏమి మాట్లాడరింది? మీరు కూడా అందరితో కలిసిపోయిండారా? మా మనుషులుగా నటిస్తూ మీరు కూడా దేవరని చంపాలనుకుంటున్నారా? తప్పుడు పనులు చేద్దామనుకుంటున్న మీ అందరినీ ఆఖరికి కన్న కొడుకైన వరాని కూడా వదిలిపెట్టడు నా పెనిమిటి దేవరా. నీ పెనిమిటి అందరిని వదిలిపెట్టి ఎప్పుడో పోయినాడు తల్లి. దేవరా మనల్ని ఇడిసిపెట్టి ఎప్పుడో చనిపోయినాడు. ఇన్నేళ్లుగా అందరినీ సముద్రం మీద తప్పు చేయకుండా భయపెడతా ఉండేది నీ పెనిమిటి దేవర కాదు. నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ.